హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. చూడండి, మనం రీసెంట్గా యూపీఎస్సీ పాలిటీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని నుంచి మనకి మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. సో అందుకని సిరీస్ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటో చూడండి, పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇదేంటో పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనం ఆర్టికల్లో క్లియర్గా డిస్కస్ అనేది చేయొచ్చు. పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటో చూసిన తర్వాత అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ప్రెసిడెంట్కి ఎవరికి ఉన్నది ఈ పవర్? పార్డనింగ్ పవర్స్ ఎవరికి ఉన్నాయి? ప్రెసిడెంట్కి అయితే ఉన్నాయి. ఓకేనా, ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. చూడండి, మనం లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్దాం. ఆర్టికల్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ చూడండి అమ్మా. హరియప్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. దేనికి? మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేసే ప్రతి కోర్స్ మీద కూడా 10,000 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటి నుంచి? ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనకి 10,000 రూపీస్ అనేది పెరగబోతుంది. సో అందుకనే 31 మార్చ్ లోపల కోర్స్ ప్యాకేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండమ్మా. మన క్లాసెస్ ఎలా ఉంటాయో తెలుసు. ఆన్లైన్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అసలు మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన కోర్స్ ప్యాకేజెస్ ఏంటో ఒకసారి చూడమ్మా. యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, యూపీఎస్సీ ఆఫ్లైన్ వచ్చేసి మనం ఎక్కడెక్కడ ఉన్నాం? హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం. ఓకే, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్లో కూడా మనం అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ చేసి ఉందమ్మా. ఎస్, హైదరాబాద్లో నేనే ఉంటున్నాను. దిస్ ఇస్ శ్రీనివాస్. నేనే హైదరాబాద్లో పాలిటీ అనేది డీల్ చేస్తున్నానమ్మా. ఓకేనా, ఈ ఆఫ్లైన్ ప్యాకేజ్ వచ్చేసి మీకు మొత్తం జిఎస్ ప్లస్ ఎస్ఏ పార్ట్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు కవర్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ టైం స్పాన్లో 6 మంత్స్లో కంప్లీట్ చేస్తాం, 7 మంత్స్లో కంప్లీట్ చేస్తాం. స్పీడ్గా మీకు సబ్జెక్ట్ వదిలేసి కంప్లీట్ చేయడం ఏముండదు. టాపిక్ అంతా కూడా స్టూడెంట్స్కి అర్థమవుతున్నట్టు ఎగ్జామ్ ఓరియంటెడ్లో చెప్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ క్లాసెస్ అనేవి మెల్లిగా వెళ్తాయమ్మా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఎంక్వైరీ అనేది చేయొచ్చమ్మా. ఓకేనా, నెక్స్ట్ చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ వచ్చేసి మనకి ఆన్లైన్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అంటే ఏంటి? లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనే వాటికి యాక్సెసిబిలిటీ మనకి ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మనకి యాక్సెసిబిలిటీ ఉంటుందమ్మా. ఏ కోర్స్ ప్యాకేజ్ వచ్చేసి అయినా కూడా మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా మనం క్లాస్ వీడియోస్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. మరియు ఇంకా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రతి ప్యాకేజ్ మీద కూడా ఉంటుంది. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా గ్రూప్స్ అయినా ఏదైనా కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంటే ఏంటి? మన కోర్స్ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మనం హ్యాండ్ హోల్డింగ్ సర్వీస్ అనేది మీరు సర్వీస్లోకి వెళ్ళినంత వరకు కూడా ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మిగిలిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అలాగా ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, అంతేగాని అలాగ లైఫ్ లాంగ్ హ్యాండ్ హోల్డింగ్ సర్వీస్ ఇవ్వడం కానీ, ఫీజు కట్టిన టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్లోకి రానివ్వడం కానీ అట్లాంటివి ఏం చేయరు. బట్ మనం అలా చేయము. మనం కంటిన్యూస్గా స్టూడెంట్ బెనిఫిట్ గురించే వర్కౌట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లోనే ప్లాన్స్ వేస్తాము. షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి ఎప్పుడు కూడా ఆలోచించమమ్మా మన ఇన్స్టిట్యూట్ అనేది. సో అందుకే చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ అన్ని కోర్సెస్ వస్తాయి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వచ్చేసి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి, ఆంధ్ర గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ పడుతుందన్న క్లారిటీ అనేది వచ్చిందనమాట. సూన్ ఎప్పుడో పడుతుంది, బట్ వన్స్ నోటిఫికేషన్ పడింది అంటే విత్ ఇన్ 3-4 మంత్స్లో మనకి వెంటనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు అనమాట. సో 3-4 మంత్స్లో మనం చదవడానికి సరిపోదు కాబట్టి కేవలం రివిజన్ మాత్రమే చేయగలం. రివిజన్ ఎప్పుడు చేస్తాం? సబ్జెక్ట్ అంతా ఒకసారి చదివిన తర్వాత రివిజన్ అనేది మనం చేస్తాం. ఓకేనా, ఫీ స్ట్రక్చర్ చూడమ్మా. మనం యూపీఎస్సీ ఆఫ్లైన్కి 70,000 రూపీస్, యూపీఎస్సీ ఆన్లైన్ వచ్చేసి 60,000 రూపీస్, ఏబీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వచ్చేసి 40,000 రూపీస్ అనమాట. బట్ ఈ ఫీజెస్ అన్నీ కూడా మార్చ్ 31 వరకు మాత్రమే. ఏప్రిల్ 1 నుంచి 70,000 ఫీజు కాస్త యూపీఎస్సీ ఆఫ్లైన్ 80,000కి వెళ్ళబోతుంది. యూపీఎస్సీ ఆన్లైన్ 60,000 ఉన్నది కాస్త 70,000కి వెళ్ళబోతుంది. ఓకేనా, అండ్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్కి 40,000 ఉన్నది కాస్త 50,000కి వెళ్ళబోతుందమ్మా. ఇదంతా ఫీ స్ట్రక్చర్ ఇంక్రీజ్ అంతా కూడా 1 ఏప్రిల్ నుంచే జరుగుతుంది. సో మన క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కాబట్టి, మనకు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయని మీకు కూడా తెలుసు కాబట్టి సబ్స్క్రిప్షన్ అనేది ఎర్లీగా చేసుకుంటే ఈ ఎక్స్ట్రా 10,000 బ్రాకెట్స్లో ఉండాల్సిన అవసరం లేదమ్మా. ప్రీవియస్లో ఉన్న 70,000, 60,000, 40,000లోనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు.
వన్స్ ఏప్రిల్ 1 దాటింది అంటే 10,000 ఫీజ్ రివైజ్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో అంతకుముందే మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకున్నాము. ఈ నెంబర్ కాల్ చేయండి, ప్రత్యూష మేడం మీకు గైడ్ చేస్తారు. సో ఆ తర్వాత మీరు కోర్స్ ప్యాకేజ్ అనేది చెయ్యొచ్చు అనమాట. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి మీరు డెమో ఒకసారి 3 days డెమోకి అయితే అటెండ్ అవ్వచ్చు అమ్మ. ఫ్రీ 3 days డెమో అనేది అటెండ్ అవ్వచ్చు. ఆ 3 days డెమో అయిన తర్వాత మీరు కాల్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆఫ్లైన్ తీసుకుందామా ఆన్లైన్ తీసుకుందామా అనేది. ఓకేనా. ఫస్ట్ ఒకసారి వచ్చి అయితే డెమో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మ. చూడండి, మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ మనం ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్లో స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. హైదరాబాద్ అశోక్ నగర్లోనే మనము క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయమ్మా. ఎవరెవరైతే హైదరాబాద్ మన ఛానల్లో ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ డెమో ఫర్ 3 days అనేది అటెండ్ కావచ్చమ్మా. ఫ్రీ డెమో ఫర్ 3 days అనేది మీరు అటెండ్ అవ్వచ్చు. సో దాంతో మీరు ఒక ఐడియా అనేది క్లాస్ అనేది ఎలా ఉంటుందో అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చమ్మా. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఫీజు కడతారు కదమ్మా. ఎస్, అందుకనే మేము ఏం చేసాము అంటే మిగిలిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎలాగా ఫీజు అంతా పే చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్లోకి ఇన్వైట్ చేస్తారు. బట్ మనం అలా కాదు. ఫ్రీ డెమోస్ అనేవి చూడండి, అంటే ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ అస్ టీచర్స్కి. అది ఛాలెంజ్ అనమాట. ఎందుకు 3 days మీరు ఎప్పుడు 3 days వస్తారో తెలీదు. అంటే మేము కన్సిస్టెంట్గా క్లాసెస్ అనేవి పర్ఫెక్ట్గా ప్రొడక్టివ్గానే చెప్తామమ్మా. 3 days క్లాస్కి డెమోస్ రండి, క్లాసెస్ అనేవి మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోండి అమ్మా. క్లాసెస్ అనేవి మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోండి. ఒకసారి మీకు క్లాసెస్ అనేవి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈఎంఐ 5,000 per month కడుతూ క్లియర్ చేయొచ్చు అనమాట. ఈఎంఐ 5,000 per month కడుతూ మీరు జాయిన్ అనేది అవ్వచ్చమ్మా. కోర్స్ ప్యాకేజెస్ వచ్చి చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు ఆఫ్లైన్ అయితే 70,000 ఎప్పటిదాకా ఈ March 31 వరకు 70,000 అంటే 14 months ఇంటూ మంత్లీ 5,000 కట్టుకొని హ్యాపీగా కోర్స్ మొత్తం క్లియర్ చేయొచ్చమ్మా. ఒకేసారి కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈఎంఐ 5,000 కడుతూ క్లియర్ చేయొచ్చమ్మా. మనకు వచ్చేసే ప్రతి ప్యాకేజ్ కూడా అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రాబోతుంది. అంటే మీరు ఎన్ని క్లాసులకైనా కూడా ఎన్నిసార్లు అయినా కూడా అటెండ్ అవ్వచ్చమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇప్పుడు చూడండి ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేయండి. మేడం డౌట్స్ అనేవి ఎంక్వైరీ చేసి సాల్వ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేయండి అమ్మా. ఫస్ట్ అయితే నేను అదే చెప్తాను, ఖచ్చితంగా మీరు ఒకసారి క్లాసెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి అమ్మా. క్లాసెస్ అనేవి అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ అనేది మీరు చేస్తే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో ప్లీజ్ కమ్ ఫర్ ఫ్రీ డెమో ఫర్ 3 days. ఫీజెస్ కూడా ఈ March 31 లోపల పెరుగుతున్నాయి కాబట్టి March 31 తర్వాత అంతటి లోపల వచ్చేసి క్లాసెస్ డెమో అవన్నీ తీసుకోండమ్మా. చూడండమ్మా, ఏంట పవర్స్ ప్యారడౌనింగ్ పవర్స్. ఓకే, ప్యారడౌన్ అంటే ఏంటి? క్షమాపణ. ఓకేనా. ప్యారడౌన్ అంటే క్షమాపణ కదా. ప్యారడౌనింగ్ పవర్స్ ఎవరికి ఉన్నాయి? కాన్స్టిట్యూషన్ ప్యారడౌనింగ్ పవర్స్ ప్రెసిడెంట్కి ఇంకా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషన్ ఒక ఆర్టికల్లో మెన్షన్ చేసింది అని కదా అర్థం. సో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 72లో ప్యారడౌనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ని డిస్కస్ చేయడం జరిగింది. గవర్నర్కి వచ్చేసి ఆర్టికల్ 161లో డిస్కస్ చేయడం జరిగింది. సార్ వీళ్ళిద్దరి ప్యారడౌనింగ్ పవర్స్ ఒకటేనా అంటే మ్యాక్సిమం నియర్గా ఒకటే, బట్ ఒక 20% 10% అనే డిఫరెన్స్ అనేది ఉంది. ఒకసారి మన క్లాస్ అయిపోయిన తర్వాత ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్యారడౌనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ కూడా క్లియర్గా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఒకసారి మన మెయిన్ కాన్సెప్ట్ అనేది ప్రెసిడెంట్ గురించి కాబట్టి ప్రెసిడెంట్ ప్యారడౌనింగ్ పవర్స్ అనేవి చూద్దాం. ఓకేనా. ఆర్టికల్ 72లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, అయితే ఏ వాటికి ప్రెసిడెంట్ ప్యారడౌనింగ్ పవర్స్ ఇస్తాడు? ఇప్పుడు జనరల్గా చూడండి, జనరల్ ప్రాసెస్లో ఏమవుతుంది? ఎవరైనా మిస్టేక్ చేస్తే కోర్టుకు వెళ్తారు, అవునా? నార్మల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ హైకోర్టుకి కానీ వెళ్ళారనుకోండి, అక్కడ ఒకవేళ ఇచ్చిన ఓకే మీ మీద ఏదో శిక్ష అనేది ప్రూవ్ అయింది, మీరు తప్పు చేశారని తెలిసింది. సో మీరేంటి అపీల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఓకేనా. సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇస్తుంది. అయితే ఉరి శిక్ష చేయడం కానీ, లేదంటే 12 years జైల్లో ఉంచడం కానీ, 5 years జైల్లో ఉంచడం కానీ, 1 year జైల్లో ఉంచడం కానీ, ఏదైనా కూడా సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పుని ఇస్తుంది అనమాట. ఓకేనా. డెత్ సెంటెన్స్ కానీ, ఏంటది డెత్ సెంటెన్స్ అంటే ఉరి శిక్ష అంటాం కదమ్మా, డెత్ సెంటెన్స్ అని అంటారనమాట ఇంగ్లీష్లో, ఉరి శిక్ష. కానీ ఏదో ఒకటి సుప్రీంకోర్టు అనేది ఇస్తుంది. సో సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ అంటే సుప్రీంకోర్టు ఒక
వెర్డిక్ట్ అంటే లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇండియాలో హైయెస్ట్. సో సుప్రీంకోర్టు దాటి మరొక కోర్టు దగ్గరికి వెళ్ళడానికి అసలు మనకు లేదు. సో అలాంటప్పుడు మనం ఇవేవైనా చాలా ఘోరంగా ఉన్నాయి అనిపిస్తే సుప్రీంకోర్టుది, అప్పుడు మనం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాము అనమాట. ఆ పవర్స్ ఉన్న ప్రెసిడెంట్ పవర్స్ని మనం పార్డోనింగ్ పవర్స్ అని అంటాం. ఓకేనా, క్షమాపణ అధికారం, ప్రెసిడెంట్కి ఉన్న క్షమాపణ అధికారం అనమాట. ప్రెసిడెంట్ అవి ఎప్పుడు ఉపయోగించగలడు అంటే ఆ పనిష్మెంట్ ఒక యూనియన్ లా వల్ల చేసిన మిస్టేక్ అయితే, అంటే మన మిస్టేక్ అనేది యూనియన్ లాకి సంబంధించింది అయితే అప్పుడు పార్డోనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్కి వెళ్తాం. ఒకవేళ స్టేట్ లా అయితే గవర్నర్ దగ్గరికి వెళ్తాం అనమాట. గవర్నర్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాం. బట్ ఇప్పుడు ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి అనమాట. ఏంటని, పార్డోనింగ్ పవర్స్ అనేది ఒక యూనియన్ లాకి సంబంధించింది అయి ఉండాలి. లేదు అంటే ఇప్పుడు కోర్ట్ మార్షల్స్ ఉంటాయి కదమ్మా, అంటే ఏంటి, మిలిటరీ వాళ్ళు కానీ ఏదైనా తప్పు చేశారు అనుకోండి, వాళ్ళు కోర్ట్ మార్షల్ చేయబడుతుంది కదా, కోర్ట్ మార్షల్ ఆర్ మిలిటరీ కోర్ట్. ఓకే, కోర్ట్ మార్షల్ ఆర్ మిలిటరీ కోర్ట్. మిలిటరీ కోర్ట్ ఏదైనా వెర్డిక్ట్ ఇచ్చింది అనుకోండి, దాని గురించి కూడా మనం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అడగగలము. ఒకవేళ సెంటెన్స్ అనేది డెత్ సెంటెన్స్ అయితే, ఓకే, డెత్ సెంటెన్స్ అయితే అప్పుడు కూడా మనం ప్రెసిడెంట్ దగ్గర క్షమాపణ అధికారం కింద మనకి డెత్ సెంటెన్స్ తీసేయండి పూర్తిగా అని అడగచ్చు అనమాట. ఆ పవర్స్నే పార్డోనింగ్ పవర్స్ అని అంటాము. బట్ ఈ 3 క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ పార్డోనింగ్ పవర్స్ ఇష్యూ చేస్తున్నాడంటే ఒకటి ఏమై ఉండాలి, అది యూనియన్ లాకి సంబంధించింది అయి ఉండాలి, వాడు ఒకవేళ కోర్టు మార్షల్ నుంచి అయినా రావచ్చు, తర్వాత డెత్ సెంటెన్స్ అయినా అవ్వచ్చు అనమాట. ఈ మూడిట్లో ఏదైనా కూడా అప్పుడు మనం పార్డోనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం అనమాట. అయితే ఫస్ట్ దీని క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూడండి. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఈ పార్డోనింగ్ పవర్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తాడంటే, ఓకే, ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తాడో చూడండి అమ్మా. ఎగ్జామినేషన్లో పార్డోనింగ్ పవర్స్ అని ఇచ్చి ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ జుడిషియరీ అని ఇస్తాడనమాట. ఓకేనా, ఇండిపెండెంట్ ఆఫ్ జుడిషియరీ. ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ జుడిషియరీ అంటే ఏంటి, జుడిషియరీకి సంబంధం లేకున్నా. ఎందుకు, ఇప్పుడు జుడిషియరీ అనేది ఇంటిగ్రేటెడ్ ఫామ్ ఆఫ్ జుడిషియల్ సిస్టమ్ మనం ఫాలో అవుతాం. అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ కోర్ట్ కన్నా పైన ఎవరున్నారమ్మా, హైకోర్టు కన్నా పైన సుప్రీంకోర్టు ఉంటారనమాట. దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫామ్ ఆఫ్ జుడిషియరీ అని అంటాం కదా మనం. సో ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అంటే ఇక్కడ ప్రెసిడెంట్ వీటితో సంబంధం లేకుండా తను డెసిషన్ తీసుకుంటాడు. అందుకే దీన్ని మనం ఇండిపెండెంట్ ఆఫ్ జుడిషియరీ అని అంటాము. ఓకేనా, ఇండిపెండెంట్ ఆఫ్ జుడిషియరీ అని అంటాం. ఈ పార్డోనింగ్ పవర్స్ ప్రెసిడెంట్కి జుడిషియల్ పవర్స్ కాదు, అది ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఏ పవర్స్ అమ్మా, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనమాట. ప్రెసిడెంట్కి పార్డోనింగ్ పవర్స్ అనేవి ఎగ్జిక్యూటివ్ పవర్స్. ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఇవి ఉపయోగిస్తాడో అప్పుడు అతను కోర్ట్ ఆఫ్ అపీల్ కింద కూర్చోడు. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ, ఇవన్నీ కూడా రాసుకోండి. ఓకేనా, కోర్ట్ ఆఫ్ అపీల్ కింద ఎగ్జామినేషన్లో ఏమిస్తాడు, అతను ప్రెసిడెంట్ పార్డోనింగ్ పవర్స్ చూసినప్పుడు కోర్ట్ ఆఫ్ అపీల్ కింద కూర్చుంటాడు అని. నో, ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా కోర్ట్ ఆఫ్ అపీల్ కింద ఎప్పుడు కూర్చోడమ్మా. సో అంటే ఏంటి, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, దీన్ని అపీల్ ప్రాసెస్ అని అంటాం. ఇండియాలో సుప్రీంకోర్టు కన్నా పెద్ద కోర్టు అనేది లేదు. సో అందుకనే ప్రెసిడెంట్ ఆ పవర్స్ ఉపయోగించినప్పుడు కూడా అతన్ని కోర్ట్ ఆఫ్ అపీల్ అని మనము అన్నము. సరే, అయితే ఓకే, అసలు ఎందుకు పార్డోన్ పవర్స్ తీసుకురావడానికి కావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. సరే, అసలు ప్రెసిడెంట్కి ఎందుకు ఈ పవర్స్ ఇవ్వడం అంటే ఒక్కసారి చూడండి, జుడిషియరీకి చాలా కేసెస్ అనేవి వస్తాయి. సో కేసెస్ అనేవి వచ్చినప్పుడు కొన్నిసార్లు జుడిషియల్ ఎర్రర్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. జుడిషియల్ ఎర్రర్స్ జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి జుడిషియల్ ఎర్రర్స్ జరగకుండా ఉండడానికి మనకి ప్రెసిడెంట్ అనేవాడు చూసుకుంటాడనమాట. ఇన్ జనరల్గా ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది కదమ్మా. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాడు, కోర్టు దగ్గరికి వెళ్తాడు. కోర్టు అనేది ఒక తీర్పు ఇస్తే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు. ప్రెసిడెంట్ ఆ పవర్స్ని తను సొంతంగా వాడలేడు. తను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళ సలహా అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తారో దాన్ని బట్టి ప్రెసిడెంట్ అనేవాడు పార్డోన్ పవర్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, జుడిషియల్ ఎర్రర్స్ ఏవైతే జరుగుతున్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి. మరియు చూడండి,
ఒకవేళ జ్యుడిషియరీ అనేది అన్డ్యూలీ హార్ష్ అయ్యింది అనుకోండి, అంటే చిన్న కేసుకు కూడా ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది అనుకోండి, అలాంటప్పుడు కూడా మనము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ ప్యార్డౌన్ పవర్స్ అనేది మనం అడగవచ్చు. ప్రెసిడెంట్ ప్యార్డౌన్ పవర్స్ అనేది మనం అడగవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు అయితే అసలు ఫస్ట్ ప్రెసిడెంట్కి ఉన్న ప్యార్డౌన్ పవర్స్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మ. ఫస్ట్ పవర్ ఏంటి? ప్యారడౌన్ ఇట్ సెల్ఫ్, అంటే క్షమాపణ అనమాట. చూడండి, క్షమాపణ ఎప్పుడైతే ఇస్తాడో ప్రెసిడెంట్, అప్పుడు బోత్ మనకి కన్విక్షన్ ప్లస్ సెంటెన్స్ రెండు కూడా పోతాయి. కన్విక్షన్ ప్లస్ సెంటెన్స్ రెండు కూడా పోతాయి. ప్యార్డౌన్ పవర్ ఇచ్చినప్పుడు మనకి ప్రిలిమ్స్లో ఎలా ఇస్తాడు? కన్విక్షన్ మాత్రమే పోతుంది, సెంటెన్స్ ఉంటుంది, లేదంటే సెంటెన్స్ మాత్రమే పోతుంది, కన్విక్షన్ ఉంటుంది అనేసి ఇస్తాడు. బట్ నో, రెండు కూడా పోతాయి. సార్ ఫస్ట్ కన్విక్షన్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి చూడండి అమ్మా. కన్విక్షన్ అంటే ఏంటి? తప్పును ఒప్పుకోవడం అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఏదో మర్డర్ కేసు కానీ ఏదైనా కేసు, పెద్ద కేసు అనేది వచ్చింది అనుకోండి, ఆ కేసులోని అపోజిషన్ వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు అనుకోండి, ఎస్ నేను తప్పు చేశాను అని, నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడాన్ని కన్విక్షన్ అని అంటాము. అయితే సెంటెన్స్ ఏంటి? తప్పు చేశాను కదా, తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి కదా, సమ్ 10 years జైలో, 12 years జైలో, లేదంటే ఉరి శిక్ష అంటే లైఫ్ సెంటెన్స్, ఏదో ఒకటి ఇవ్వాలి కదా వ్యక్తికి. సో అటువంటిది ఇచ్చేదాన్ని ఇప్పుడు చూడండి, లైఫ్ సెంటెన్స్ అంటున్నాం కదా, అంటే ఉరి శిక్ష, ఆ శిక్ష ఇచ్చేదాన్ని సెంటెన్స్ అని అంటాము. అయితే ప్యార్డౌన్ పవర్స్లో ఏంటి? నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కాబట్టి నేను గిల్టీగా ఫీల్ అవుతున్నానని ఒప్పుకోవడం అనమాట. అంటే నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కాబట్టి ప్రెసిడెంట్ అనేవాడు నన్ను కన్సిడర్ చేస్తాడు. ఎస్, వీడు తప్పుని ఒప్పుకుంటున్నాడు కాబట్టి వీడు తప్పుని తీసేస్తున్నాను, ప్లస్ వాడికి ఇచ్చిన సెంటెన్స్ను కూడా పూర్తిగా తీసేస్తున్నాను అని చెప్తాడనమాట. వాడికి ఇచ్చిన సెంటెన్స్ను కూడా పూర్తిగా తీసేస్తున్నాను అని చెప్తే దాన్ని మనం ప్యార్డౌన్ పవర్స్ అని అంటాము. టోటల్ మనకి 5 ఉంటాయమ్మా. ఫస్ట్ పవర్ ఇదనమాట. ఫస్ట్ పవర్ అనేది ప్యార్డౌన్ పవర్. ఇప్పుడు సెకండ్ పవర్ చూడండి. సెకండ్ ఏంటి? కమ్యూటేషన్. ఓకే, కమ్యూట్ అంటే ఏంటి? తగ్గించడం కూడా అన్నమాట. ఒక మీనింగ్ ఏంటి? తగ్గించడం కూడా. సో ఏంటి తగ్గించడం? పనిష్మెంట్ అనేది సివియర్ ఫామ్లో ఉన్నది, అంటే ఒక ఫామ్లో ఉన్నది మరొక లైటర్ ఫామ్లోకి తీసుకొని రావడం. ఒక లైటర్ ఫామ్లోకి తీసుకొని రావడం. వన్ ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ నథింగ్ బట్ సివియారిటీ. ఈ సివియారిటీ అనేది తగ్గిస్తారు. అంటే ఒక్కసారి చూడండి అమ్మా, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని అంటారు. ఓకే, రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఓకే సార్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏంటి? రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే చాలా దారుణంగా అక్కడ ఆ జైలు అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కళ్ళనే ఉంచుతారు, చిన్న ప్లేస్లో ఉంచుతారనమాట. ఇప్పుడు RRR సినిమాలో చూస్తే మనకి రామ్ చరణ్ని లాస్ట్లో జైల్లో పెడతారు కదమ్మా. జైల్లో పెట్టినప్పుడు చూసారా, సాలిటరీ సెల్ అని చెప్తారు కదా, సాలిటరీ సెల్ అని. సో సాలిటరీ సెల్ అంటే ఏంటి? చిన్న గదిలోనే ఉంచడం అనమాట. ఇటువంటి వాటిని మనం రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని అంటాము. అంటే ఆ ప్లేస్లో కేవలం ఒక మనిషి ఉండడానికి మాత్రమే సరిపోతుంది అనమాట. వెలుతురు సరిగ్గా రాదు, గాలి సరిగ్గా రాదు, ఊపిరి ఆడదు, వాటర్ దొరకదు, తిరగడానికి అవ్వదు, కదలడానికి అవ్వదు, అంత దారుణంగా ఉంటుందన్నమాట. అలాంటి వాటిని సాలిటరీ సెల్స్ అండ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని అంటాము. అంటే ఇటువంటి రిగరస్ ఇంప్రిజన్మెంట్ నుంచి నార్మల్ ఇంప్రిజన్మెంట్కి రావడం. అంటే కోర్టు చెప్పింది అనుకోండి, ఎస్ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి 2 సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వండి అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ 2 సంవత్సరాలు ఎలా ఉంటామో ఉండలేము, మా వాళ్ళు తప్పయింది అని ఒప్పుకొని అట్లా చేస్తే అప్పుడు 1 yearకి వాళ్ళు తగ్గించవచ్చు. 1 yearకి తగ్గించవచ్చు. ఓకేనా. ప్రెసిడెంట్ అనేవాడు. దీన్నే కమ్యూటేషన్ అని అంటాము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్యార్డౌన్ అంటే ఏంటి? బోత్ కన్విక్షన్ని, సెంటెన్స్ని టోటల్గా వదిలేయడం అనమాట. కమ్యూటేషన్ అంటే ఏంటి? చాలా సివియర్ ఫామ్గా ఉన్నదాన్ని తక్కువ ఫామ్లోకి తీసుకొస్తే దాన్ని మనం కమ్యూటేషన్ అని అంటాము. అనమాట. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి అమ్మా. నెక్స్ట్ మొత్తం టోటల్ 5 అన్నాను కదా. థర్డ్ వన్ చూడండి, రెమిషన్. ఓకే, రెమిట్ అన్నా కూడా రెడ్యూస్ అనమాట. రెమిషన్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ది పీరియడ్ బట్ without changing character. Okay,
ఓకేనా. ఇందాకేం చెప్పాము, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటే నార్మల్ ఇంప్రిజన్మెంట్లోకి అనమాట. ఇప్పుడు రెమిషన్ అంటే ఏంటి, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఒక 5 years ఉందనుకోండి, 5 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ నుంచి 2 years కానీ 1 year కానీ అట్లా తగ్గించడం. అంటే ఇక్కడ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, అదే కమ్యూటేషన్కి రెమిషన్కి తేడా. ఓకేనా. కమ్యూటేషన్ అంటే ఏంటి, కమ్యూటేషన్లో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో ఆ రిగరస్ ఇంప్రిజన్మెంట్ నుంచి నార్మల్ ఇంప్రిజన్మెంట్కి రావడాన్ని మనం కమ్యూటేషన్ అని అంటాము. రెమిషన్లో 5 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ నుంచి 2 years రిగరస్ ఇంప్రిజన్మెంట్, ఇక్కడ రిగరస్ ఇంప్రిజన్మెంటే బట్ లైటర్ ఫామ్లో, వితౌట్ చేంజింగ్ క్యారెక్టర్, రెడ్యూసింగ్ ద పీరియడ్ అనేది రెమిషన్లో ఉంటుందన్నమాట. అది మనకి కమ్యూటేషన్కి రెమిషన్కి డిఫరెన్స్ అనేది. ఓకేనా. ఇప్పుడు రెస్పైట్ అనేది ఉంటుంది, ఒక్కసారి చూడండి అమ్మా. ఇప్పుడు అది ఇక్కడ రాస్తాను నేను. రెస్పైట్. ఓకే, 4th point. రెస్పైట్ అంటే ఏంటంటే తగ్గించడమే. బట్ తగ్గించడం ఎందుకు తగ్గిస్తారు అంటే వాళ్ళకి ఏదైనా డిజబిలిటీ లాంటి కానీ, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే అప్పుడు వాళ్ళకి లెస్సర్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది ఇస్తారు. ఓకే, లెస్సర్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది ఇస్తారనమాట. అంటే పనిష్మెంట్ క్యారెక్టర్ ఇవన్నీ తగ్గిస్తారు. బట్ కొంత కారణాల వల్ల, ఆ కారణాలు ఏంటమ్మా ఒకసారి చూడండి. ఫిజికల్ డిజబిలిటీ. ఓకే, ఫిజికల్ డిజబిలిటీ అయినా, లేదంటే ప్రెగ్నెంట్ అయినా వాళ్ళకి ఏవైతే సివియర్గా బర్డెన్ ఉంటుందో వాళ్ళని తగ్గిస్తారు అనమాట. అది తగ్గిస్తారు. ఇప్పుడు జనరల్గా చూడండి, మన స్కూల్లో అయినా హోంవర్క్ చేయకపోతే అందరినీ నీల్ డౌన్ వేయించారు అనుకోండి. ఆ రోజు క్లాస్కి వచ్చిన ఒకళ్ళు ఫీవర్ ఉంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటారు, పనిష్మెంట్, నువ్వు నీల్ డౌన్ అయ్యక్కర్లే, నీ బెంచ్ దగ్గరికి వెళ్ళి నిల్చో చాలు. ఓకేనా. ఓకే, నీల్ డౌన్ పొజిషన్ కాస్త స్టాండప్ పొజిషన్గా చేసాం. ఎందుకు, ఆ వ్యక్తికి ఫీవర్ ఉన్నది కాబట్టి, అంటే ఒక డిజబిలిటీ ఉంది కాబట్టి మనము చేంజ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ కూడా అలానే ఫిజికల్ డిజబిలిటీ కానీ ప్రెగ్నెంట్ కానీ ఉంటే మనము రెస్పైట్ చేస్తాం. అంటే లెస్సర్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్లోకి తీసుకువస్తాము. లెస్సర్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్లోకి వాళ్ళకి ఫిజికల్ డిజబిలిటీ కానీ ప్రెగ్నెన్సీ కానీ అలా ఉంటే అప్పుడు మాత్రమే తీసుకొస్తాము. మరొకటి లాస్ట్, అది ఏంటి అంటే రిప్రైవ్. ఓకే, రిప్రైవ్ అని అంటాం అనమాట. రిప్రైవ్ అంటే ఏంటమ్మా, ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో, అంటే పనిష్మెంట్ ఇస్తారు కదా, ఆ పనిష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టే చేయడం, స్టేయింగ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, అంటే ఉరిశిక్ష వేశారు అనుకోండి, ఉరిశిక్ష వేస్తారు. సో బట్ ఉరిశిక్ష నుంచి నార్మల్ దగ్గరికి రావాలి అంటే నేను ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి కదా, ప్రెసిడెంట్ ప్యార్డోనింగ్ పవర్ అడగాలి అంటే నాకు కొంత టైం అనేది ఉండాలి కదా. ఆ టైం అనేది లేకపోతే ఫస్ట్ రిప్రైవ్ అడుగుతారనమాట ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్ అప్పుడు ఏమంటాడు, ప్రెసిడెంట్ రిప్రైవ్కి పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆ టైంలో మళ్ళీ ప్రెసిడెంట్కి ప్యార్డౌన్ కానీ కమ్యూట్ కానీ రెమిట్ కానీ ఏదైనా అడుగుతారనమాట. సో అప్పుడు అడిగిన తర్వాత వచ్చిన పనిష్మెంట్ వీళ్ళు తీసుకుంటారనమాట. సో అందుకని ఇట్ స్టేస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆపమంటారు. ఇది మెయిన్లీ డెత్ సెంటెన్సెస్ అప్పుడు మాత్రమే చేస్తారు. అంటే సుప్రీంకోర్టు అనేది డెత్ సెంటెన్స్ ఇచ్చింది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడానికి టైం లేదు. డెత్ సెంటెన్స్ వాళ్ళు ఏం చెప్పారు, సుప్రీంకోర్టు వితిన్ 1 monthలో ఇతన్ని ఉరి తీయండి అని చెప్పింది అనుకోండి, 1 monthలో చేయాలి కాబట్టి వెంటనే ప్రెసిడెంట్ని రిప్రైవ్ అడుగుతారు. ఒకవేళ ప్రెసిడెంట్ రిప్రైవ్ ఒప్పుకుంటే అప్పుడు మిగిలినవి అడుగుతారనమాట. ఓకేనా, అప్పుడు మిగిలినవి అడుగుతారు. ఒక్కసారి ఇప్పుడు రాసినవన్నీ కూడా క్లియర్గా రాసి నార్మల్గా చెప్తాను, ఒక్కసారి అన్ని క్లియర్గా చూడండి. అవి చాలా ఇంపార్టెంట్ ఈ పవర్స్ అనేవి. ఫస్ట్ పవర్ ఏంటి, ప్యారడాన్. సెకండ్ పవర్ ఏంటి, కమ్యూటేషన్. ఓకే, థర్డ్ పవర్ ఏంటి, రెమిషన్. ఓకే, ఫోర్త్ పవర్ ఏంటి, రెస్పైట్. ఫిఫ్త్ పవర్ ఏంటి, రిప్రైవ్. ఓకే, రిప్రైవ్. సో అన్నీ ఒక దగ్గర చూస్తే మీకు క్లారిటీ ఉంటుందని రాయడం జరిగిందమ్మా. ఓకేనా. ప్యారడాన్ పవర్ అంటే ఏంటి, బోత్ కన్విక్షన్ అండ్ సెంటెన్స్ని తీసేయడం. కమ్యూటేషన్ అంటే ఏంటి,
సివియర్ ఫామ్ నుంచి లైటర్ ఫామ్ తీసుకొని రావడం, అంటే రిగరస్ ఇంప్రిజన్మెంట్ నుంచి నార్మల్ ఇంప్రిజన్మెంట్కి తీసుకొని రావడం. రెమిషన్ అంటే ఏంటి? వితౌట్ చేంజింగ్ క్యారెక్టర్. రిగరస్ ఇంప్రిజన్మెంట్ని తగ్గించాం, బట్ 4 years నుంచి 1 yearకి, 5 years నుంచి 2 yearsకి అట్లా తగ్గించడాన్ని రెమిషన్ అని అంటాము. రెస్పైట్ అంటే ఏంటి? ఫిజికల్ డిజబిలిటీతో కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అయితే వాళ్ళకి రెస్పైట్ అనేది ఇస్తామన్నమాట. ఓకే, పనిష్మెంట్ అనేది టైం తగ్గిస్తారు. రిప్రైవ్ అంటే ఎప్పుడైతే టైం ఉండదో, మెయిన్లీ లైఫ్ సెంటెన్సెస్ కానీ ఇలాంటి వాటిలో టైం అయితే ఎప్పుడైతే ఉండదో అప్పుడు దాని గురించి రిప్రైవ్ అనేది ఫస్ట్ ప్రెసిడెంట్ని అడుగుతారు. ఒప్పుకున్న తర్వాత మిగిలిన పారడాన్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏదైనా రిక్వెస్ట్ చేస్తారనమాట. ఇది టోటల్ పారడానింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మనం పారడానింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్తో పాటు పారడానింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ కూడా ఇక్కడ కంపేర్ చేస్తేనే టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. నేనేం చెప్పాను? గవర్నర్కి కూడా ఇండియాలో పారడానింగ్ పవర్స్ ఉంటాయి. ప్రెసిడెంట్కి 72లో ఉన్నట్టు గవర్నర్కి 161లో ఉంటుంది. గవర్నర్కి 161లో ఉంటుందమ్మా. సో గవర్నర్ ఎప్పుడైతే వీటిని ఉపయోగిస్తాడో అప్పుడు జనరల్గా ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ యూనియన్ లాస్కి ఉపయోగిస్తాడో గవర్నర్ స్టేట్ లాస్కి ఉపయోగిస్తారు. అంటే ఎవరైనా తప్పు చేసింది ఒక స్టేట్ లాకి సంబంధించింది అనుకోండి, అప్పుడు మనం గవర్నర్ దగ్గరికి ఈ పారడాన్ కానీ కమ్యూటేషన్ కానీ రెమిషన్ కానీ రెస్పైట్ కానీ రిప్రైవ్ కానీ అడుగుతాం. బట్ ప్రెసిడెంట్కి గవర్నర్కి కొంత డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. అదేంటో ఒక్కసారి చూడండి. ప్రెసిడెంట్ అనేవాడు లైఫ్ సెంటెన్స్ని క్యాన్సిల్ చేయగలడు, అంటే ఈవెన్ ఉరి శిక్షను సైతం తప్పించగలడు. బట్ గవర్నర్కి ఆ పవర్ లేదు. ఓకేనా, గవర్నర్కి ఆ పవర్ లేదమ్మా. మళ్ళీ ఇంకోటి చూస్తే ప్రెసిడెంట్ అనేవాడు మిలిటరీ కోర్ట్స్ ఇష్యూస్ కూడా చూస్తాడు. మిలిటరీ కోర్ట్స్ వాళ్ళు అడిగినా కూడా వాళ్ళది కూడా కన్సిడర్ చేస్తాడు. బట్ గవర్నర్కి ఆ పవర్ కూడా లేదు. ఓకేనా, గవర్నర్ అనేవాడు ఆ పవర్ అనేది ఉపయోగించలేడు అనమాట. గవర్నర్కి ప్రెసిడెంట్కి సేమ్, అంటే సస్పెన్షన్లోని రెమిషన్లోని కమ్యూటేషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్లో సేమ్ పవర్ ఉంటుంది తప్ప క్యాన్సిలేషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్ అనేది ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది, గవర్నర్కి ఉండదు. ఓకేనా, గవర్నర్కి అయితే ఉండదు అనమాట. సుప్రీంకోర్టు కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి చెప్పడం జరిగింది. ఆ ప్రిన్సిపల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి అమ్మా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పారడానింగ్ పవర్స్ ప్రెసిడెంట్ అనేవాడు ఆ పారడానింగ్ పవర్స్ ఇస్తున్నప్పుడు అతను కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి చెప్పడం అనేది జరిగింది. అది ఒక్కసారి చూడండి అమ్మ. సుప్రీంకోర్టు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఎవరైతే పిటిషనర్ అడుగుతారో అతను డైరెక్ట్గా ఓరల్ హియరింగ్ ఆఫ్ ప్రెసిడెంట్కి అర్హుడు కాదు. ఓకేనా, ఓరల్ హియరింగ్ ఆఫ్ ప్రెసిడెంట్. సార్ అంటే ఏంటి? ఓకేనా, పిటిషనర్ ఏ అనేవాడు ప్రెసిడెంట్కి పిటిషన్ వేసాడు అనుకోండి, పారడానింగ్ పవర్ అంటే నేను చేసిన తప్పుని పూర్తిగా క్షమించండి అని. అతను ప్రెసిడెంట్ ఏం మాట్లాడుకున్నాడు, ప్రెసిడెంట్ ఎందుకు ఒప్పుకున్నాడు, ప్రెసిడెంట్ ఎందుకు ఒప్పుకోలేదు అనే వాటికి ఇన్ఫర్మేషన్ ఇతనికి దొరకదు. ఇతను లెటర్ పెడతాడు ప్రెసిడెంట్ ఒప్పుకుంటే ఓకే, ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే మళ్ళీ లెటర్ పెట్టుకోవాలి తప్ప నువ్వు ఎందుకు ఒప్పుకోవో, నువ్వు నాకు రీజన్ చెప్పు అని అడిగే చాయిస్ అనేది ఉండదు. ఇది ఎవరు చెప్పారు? ప్రెసిడెంట్ చెప్పాడు అనమాట. ఓకేనా, ప్రెసిడెంట్ అనేవాడు కోర్టులో ప్రొడ్యూస్ అయిన సాక్ష్యాలు తప్ప ఇంకేవైనా కూడా చూడొచ్చు, అంటే మిగిలిన సాక్ష్యాలు కూడా అతను కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ ఎప్పుడూ కూడా ఓన్గా డెసిషన్ తీసుకోడు, యూనియన్ క్యాబినెట్ చెప్పినట్టు చేస్తాడు అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, ప్రెసిడెంట్ అనేవాడు డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, నాకు అనిపించింది తీసుకున్నాను అని చెప్పచ్చు తప్ప ఈ విధంగా ఆ విధంగా నేను తీసుకున్నాను అని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఏ కోర్టు కూడా ఈ విధంగా నువ్వు ఈ పారడాన్ పవర్స్ అనేవి యూజ్ చెయ్యు అని ఏ కోర్టు కూడా ప్రెసిడెంట్కి అడగకూడదు. ఎందుకు? ప్రెసిడెంట్ అనేవాడు క్యాబినెట్ డెసిషన్ మీద నిల్చొని ఉంటాడు కాబట్టి ఏ గైడ్ లైన్స్ కూడా ఇవ్వకూడదు. ప్రెసిడెంట్ ఏదైతే చెప్తాడో దాన్ని నార్మల్ సెన్స్లో జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జ్యుడిషియల్ రివ్యూ అంటే జ్యుడిషియరీ చెక్ చేయడం అనమాట. ఓకే, ప్రెసిడెంట్ అనేవాడు కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనేది చెక్ చేయడాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటాడు. సో జ్యుడిషియల్ రివ్యూ నార్మల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ డెసిషన్ అనేది ఆర్బిట్రరీగా మళ్ళీ ఇర్రేషనల్గా ఉంటుందో అప్పుడు ఓకే, ఇర్రేషనల్ ఇది క్లియర్గా మనం డిఫైన్ చేయలేమమ్మా ఎందుకు ఇవి అనేసి. ఇప్పుడు చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రెసిడెంట్ అనేవాడు క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటాడు. ఒకవేళ క్యాబినెట్లో జనరల్గా చూడండి బీజేపీ పార్టీ ఉంది,
ప్యారడాన్ అడిగిన వాడు కాంగ్రెస్ పార్టీ వాడు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు యూనియన్ క్యాబినెట్ చెప్పినట్టే ప్రెసిడెంట్ చెయ్యాలి కాబట్టి బీజేపీ వాళ్ళు ఏంటి, అతను కాంగ్రెస్ వాడు కాబట్టి వద్దనేస్తాడు. ప్రెసిడెంట్ ఏంటి నీట్గా క్యాన్సిల్ చేసేస్తాడు తప్ప రీజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ దిస్ ఈజ్ పొలిటికల్ రీజన్ కదా. అతను నిజంగా కాంగ్రెస్ ఇంకేదైనా వ్యక్తి అనేది చూడకన్నా, వేరే పార్టీ వాడు అని జనరల్గా చూడకన్నా, వీడెందుకు ఈ శిక్షణ పొందడం జరిగింది, ఏదైనా మిస్టేక్ జరిగిందా ఏంటా అనేది ప్రెసిడెంట్ చూడాలి తప్ప ఇవేవి చూడకూడదు. ఒకవేళ ఇలాగ చూసి చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మనం కోర్టులో కేసు అనేది వెయ్యగలము అని చెప్తున్నారు అనమాట. అంటే ఆర్బిట్రరీగా, ఇర్రేషనల్గా, డిస్క్రిమినేటరీగా డెసిషన్ తీసుకుంటే అప్పుడు మనం ప్రెసిడెంట్ దగ్గరికి, కోర్టు దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి చెప్పచ్చు. ఓకేనా? ఓకే, ఒకళ్ళు చూడండి సుప్రీంకోర్టు డెత్ సెంటెన్స్ ఇస్తుంది. సుప్రీంకోర్టు డెత్ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత ప్యారడానింగ్ పవర్స్ గురించి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం, మొత్తం శిక్షణ నుంచి పక్కకు తీసేయమని ప్రెసిడెంట్ని అడగడం జరుగుతుంది. బట్ ప్రెసిడెంట్ అనేది ఒప్పుకోలేదు అనుకోండి, ప్రెసిడెంట్ అనేవాడు రిజెక్ట్ చేశాడు అనుకోండి మీ డెత్ సెంటెన్స్ అనేది, అప్పుడు మళ్ళీ మనం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ నా మాట ఇంకా వినలేదు, నువ్వు ఈ ఆర్డర్ని స్టే చెయ్యు అని స్టే ఆర్డర్ అనేది మనం సుప్రీంకోర్టు దగ్గర కోరలేము. ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే, ముందు వరకు ఎలా జరిగేది, చాలామంది ప్రెసిడెంట్కి క్షమాపణ అధికారం కింద లెటర్ పెట్టేవారు, ప్రెసిడెంట్ ఏమనేవాడు ఒప్పుకునేవాడు కాదు, ఒప్పుకోకపోతే వెంటనే సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చి మరొక ఫైల్ పెట్టేవారు అనమాట. నువ్వు నా ఉరి శిక్షణని లేట్ చెయ్యు, ఎందుకంటే నేను ప్రెసిడెంట్ని అడుగుతున్నాను, ప్రెసిడెంట్ నాది ఇంకా ఒప్పుకోలేదని చెప్పడం. సో అందుకనే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఏంటని, సుప్రీంకోర్టు దగ్గరికి స్టే చేయమని మీరు అడగలేరు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ మీ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తాడో అప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి అడిగే కెపాసిటీ అనేది మీకు లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇది అమ్మ టోటల్ ప్రెసిడెంట్ గురించి సుప్రీంకోర్టు ఏ గైడ్ లైన్స్ ఇచ్చింది, ఎందుకు ఫాలో అవుతున్నాం, అసలు ప్యారడానింగ్ పవర్స్ అంటే ఏంటి, ఎవరెవరు ప్యారడానింగ్ పవర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది, ఇవన్నీను. ఒకటి మెయిన్ మీకు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్యారడానింగ్ పవర్స్ అనేవి ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనమాట. ప్రెసిడెంట్ అనేవాడు జనరల్గా క్యాబినెట్ చెప్పినట్టు వింటాడు అనమాట. ఓకేనా? ఎస్, దిస్ ఈజ్ ద ఆర్టికల్. ఆర్టికల్ చేసినప్పుడు మాకు చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయమ్మా. సో ఐ థింక్ యూ లైక్ అవర్ ఇనిషియేటివ్. క్లాసెస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. విల్ గెట్ మోర్ రిజర్వనేషన్ అనేది ఉంటుంది మాకు. ఓకేనా? సో డూ హిట్ లైక్ బటన్ అండ్ షేర్ విత్ ద ఫెలో ఆస్పిరెంట్స్. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.